అలాగని రచ్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. టీటీడీలో రగులుతున్న తొక్కిసలాట, వాడి వేడిగా పాలక మండలి పెట్టి అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు, అంతా మీ వల్లే అంటూ మండిపాటు, గళమెత్తిన చైర్మన్, ఇతర సభ్యులు, ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరాలు, సమన్వయం లేనందున విషాదమని వెల్లడి. ఒక బృందంగా పనిచేయాల్సిన చోట ఎవరి తీరును వారు పనిచేస్తున్నారు, దీనివల్లే తిరుపతిలో దుర్ఘటన జరిగింది, మీ వల్ల మేమందరం మాట పడాల్సి వస్తుందని చైర్మన్ బీఆర్ నాయుడు. టోకెన్లు జారీ చేసే కేంద్రం వద్ద పాలక మండలి సభ్యులకు డ్యూటీ వేసినా ఆనందంగా చేసేవాళ్ళం, నలుగురు బాధ్యత తీసుకుని పనిచేస్తే ఇప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. బోర్డు సభ్యులు ఒకరు సామాన్య భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి తప్పు జరిగిందని క్షమాపణలు కోరాల్సి వచ్చింది. ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంచుకుని కూడా చివరికి మాట పడాల్సి వచ్చింది. తప్పులు దాచుకోవడానికి ప్రయత్నించొద్దు, అహం ప్రదర్శించడమే దీనికి కారణం. ఎక్కడైనా అందరం కలిసి పనిచేద్దామంటే బోర్డులో సభ్యుడు సీనియర్ నేత మాట్లాడారని. తొక్కిసలాటపై టీటీడీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. గురువారం ముఖ్యమంత్రి ముందే ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడు మధ్య వాగ్యుద్ధం జరగా శుక్రవారం వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం కూడా రచ్చరచ్చగా మారింది. తిరుమల ఆలయ పాలనా వ్యవహారాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పాలక మండలి సభ్యులు నిప్పులు జరిగారు. అధికారుల ఏకపక్ష తీరు వల్ల టీటీడీ చరిత్రలోనే మొదటిసారిగా సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిందని విమర్శించారు. అధికారుల తీరుతో తాము తలదించుకోవాల్సి వచ్చిందని పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. ప్రధానంగా ఈవో శ్యామలరావు వ్యవహార శైలి పాలక మండలి సభ్యులు తప్పుబట్టినట్టు సమాచారం. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు చేయాల్సిన సహాయంపై తీర్మానాలు చేసేందుకు వీలుగా తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో శుక్రవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన శుక్రవారం తిరుమలలో పాలక మండలి భేటీ అయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 2-3 సభ్యులు మినహా మిగిలిన సభ్యులు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు భేటీకి హాజరయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ భేటీ కూడా అధికారులు వర్సెస్ పాలక మండలిగా మారింది. సమావేశ ప్రారంభంలోని చైర్మన్ నాయుడు టీటీడీ అధికారుల తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇష్టానుసారం పనిచేస్తున్నారు, పాలక మండలి చైర్మన్ కానీ సభ్యులకు కానీ ఏ సమాచారం ఇవ్వడం లేదు, కలుపుకొని పోవడం లేదు. తిరుపతిలో కేవలం 2-3 వేల మందిని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టి టోకెన్లు ఇవ్వలేకపోయాం. ఇంతకంటే ఎక్కువ మంది జనం హాజరై కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉన్నవాళ్ళమే, కానీ ఆ అనుభవాన్ని ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు మారాలని బీఆర్ నాయుడు అన్నారు. ఆ తర్వాత వరుసగా పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, జ్యోతుల్ నెహ్రూ, ఎంఎస్ రాజు, ఆనంద్ సాయి, మహేందర్ రెడ్డి తదితరులు కూడా ఈ వ్యవహారాలపై ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనలో మన పొరపాట్లోనే ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఇవి ఇంకా కొనసాగుతాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో చర్చించి ఎవరి వల్ల అవి జరిగాయో నిర్దిష్టంగా తేల్చితే అవి ఆగుతాయి అని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అయితే అవన్నీ ఇప్పుడు వద్దని తర్వాత మాట్లాడుకుందామని ఈవో అన్నారు. పర్వాలేదు మాట్లాడేవాడిని అని చైర్మన్ చెప్పారు. ఎందుకు మాట్లాడకూడదని భానుప్రకాష్ కూడా స్వరం రెట్టించారు. జరిగిన విషాదంపై కనీసం ఇంట్లో భార్యాబిడ్డలకు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నామన్నారు. తమాషాలు చేస్తున్నారని అధికారిని ఉద్దేశించి వ్యాఖ్యానించినప్పుడు ఈవో దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి మాటలు మాట్లాడొద్దని గట్టిగా చెప్పారు. తొక్కిసలాట్లో చనిపోయిన ఒక మహిళకు ఉన్న 2 పిల్లల చదువు బాధ్యతను టీటీడీ తీసుకుంటుందని ప్రకటిద్దామని భానుప్రకాష్ రెడ్డి ప్రతిపాదించినప్పుడు ఈ ప్రకటనలు ఇప్పుడు వద్దని అన్ని చూసిన తర్వాత చెప్దామని ఈవో అన్నారు. దీనిపైన కొంత వాదోపవాదాలు జరిగాయి. అధికారులు తీసుకునే తప్పుడు నిర్ణయాలకు తాము రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. అధికారులు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటారు, ప్రజాక్షేత్రంలో తాము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలని సూచించారు. పాలక మండలి సభ్యులకి అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. మమ్మల్ని తిరుమలలో గదులు అమ్ముకునే వారిని చూసినట్టు చూస్తున్నారు. మా ఫోన్లు తీరి ఏం జరుగుతుందో, ఏ నిర్ణయాలు తీసుకున్నారో మాకు చెప్పరు. పాలక మండలి ఎందుకుందో మాకు అర్థం కావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. వైకుంఠ ఏకాదశికి భక్తులు భారీగా వస్తారని అందరికీ తెలిసిందని, ఈ విషయంలో అధికారుల ప్రణాళిక ఏంటో, దీన్ని ఏ రకంగా నిర్వహించదలుచుకున్నారు తమకు సమాచారం లేదని ఒక సభ్యుడు చెప్పారు. పాలక మండలిని కలుపుకుని పనిచేయడానికి అధికారులు కనీస శ్రద్ధ చూపించలేదని, అధికారం మొత్తం తమ గుప్పెట్లో ఉందని ప్రదర్శించుకునే తత్వమే వారిలో కనిపిస్తోందని మరో సభ్యుడు ఆరోపించారు. అధికారులు పనిచేయడానికి పాలక మండలి అడ్డంగా ఉందని భావిస్తే ప్రభుత్వానికి చెప్పి తమను తొలగించిన తాము బాధపడబోవని, ఉన్నప్పుడు మాత్రం కలుపుకుని వెళ్లాలని మరో సభ్యుడు వ్యాఖ్యానించారు. పాలక మండలి సభ్యుల విమర్శలను ఈవో సహా అధికారులంతా మౌనంగా ఉన్నారు. అవసరమైన చోట మాత్రమే తమ అభిప్రాయం చెప్పారు. ప్రస్తుత పాలక మండలి ఏర్పాటైన తర్వాత అధికారుల వ్యవహారాలపై ఇంత స్థాయిలో చర్చ జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.